ఆద్య ఎన్ఆర్ ఎడ్యుకేషన్స్. టుడే టాపిక్ ఏంటంటే ముఖ్యమైన పథకాలు. ఈరోజు వీటి కోసం నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది 2015 మే 9న ప్రారంభించడం జరిగిందన్నమాట. ఏ స్టేట్లో అంటే కోల్కతాలో స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని. తర్వాత అటల్ పెన్షన్ యోజన అనేది 2015 మే 9న కలకత్తాలో ప్రారంభించడం జరిగిందన్నమాట. ఇది కూడాని. ఆ తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన అనేది 2015 జూలై 25న స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గ్రామజ్యోతి యోజన అనేది గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అనేది సరఫరా చేయడం కోసం ఈ పథకాన్ని అనేది తీసుకురావడం జరిగిందన్నమాట. తర్వాత డిజిటల్ ఇండియా మిషన్ వచ్చేసి 2015 జూలై 1న ప్రారంభించడం జరిగింది. జూలై 1న మనం ఏంటంటే జిఎస్టీ డేగా, వైద్యుల దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటాం జూలై 1న. తర్వాత స్కిల్ ఇండియా మిషన్ వచ్చేసి 2015 జూలై 25న ఈ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఏ స్టేట్లో అంటే గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్లోని ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు. తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఇదేంటంటే 2016 మే 13న దీన్ని ప్రారంభించారు. అలాగే స్టార్టప్ ఇండియా వచ్చేసి ఏంటంటే 2016 జనవరి 16న ఈ పథకాన్ని అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటంటే కొత్త వ్యాపారుల కోసం ఉపాధి కల్పించడానికి ఈ స్టార్టప్ ఇండియా అనేది ప్రారంభించారన్నమాట. మొత్తం ఇండియా అంతా అమలు చేయడం జరిగింది ఈ పథకాన్ని. తర్వాత స్టాండప్ ఇండియా అన్నమాట. ఇదేంటంటే ఎస్సీ ఎస్టీ మహిళలకు రుణాలు ఇవ్వడం కోసం ఈ స్టాండప్ ఇండియా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 2016 ఏప్రిల్ 5న స్టార్ట్ చేశారు. తర్వాత ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది 2016 మే 1న ప్రారంభించడం జరిగింది. మే 1న మనం అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ ఉజ్వల యోజన అనేది ఎల్పిజి కనెక్షన్ ఇవ్వడం కోసం అన్నమాట. అంటే భారతదేశం అంతా పొగరహిత గ్రామీణ భారతదేశంగా చేయాలని ఈ పథకం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత వందన్ యోజన ఇదేంటంటే 2018 ఏప్రిల్ 14న ప్రారంభించడం జరిగింది. ఏప్రిల్ 14న మనం అంబేద్కర్ జయంతిని జరుపుకుంటాం. సమానత్వ దినోత్సవంగా కూడా ఏప్రిల్ 14న జరుపుకుంటాం. జల్ జీవన్ మిషన్ పథకం అన్నమాట. ఇది 2019 ఆగస్టు 15న ప్రారంభించారన్నమాట. ఇదేంటంటే జల్ జీవన్ మిషన్ అనేది ప్రతి ఇంటికి నీరుని కల్పించడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఇదేంటంటే 2019 మార్చి 25న తీసుకురావడం జరిగిందన్నమాట. ఫస్ట్ బీహార్లోని, మధ్యప్రదేశ్లోని ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఇదేంటంటే కోవిడ్-19లోని ఉచితంగా ఆహార పంపిణీ చేయడం కోసం గరీబ్ కళ్యాణ్ యోజన అనేది తీసుకురావడం జరిగిందన్నమాట. ఆ తర్వాత ఆత్మనిర్భర్ భారత్ యోజన ఇదేంటంటే 2020 మే 12న ప్రారంభించారు. ఒక దేశం ఒక రేషన్ కార్డ్ యోజన అనేది 2020 జూన్ 1న గుజరాత్లో స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. జూన్ 1న మనం ప్రపంచ పాల దినోత్సవంగా జరుపుకుంటాం. పిఎం స్వనిధి యోజన ఇదేంటంటే 2020 జూన్ 1న ప్రారంభమైందన్నమాట. వీధి వ్యాపారుల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన అన్నమాట. ఇది 2020 జూన్ 20న ప్రారంభించడం జరిగింది. దేనికోసం అంటే వలస కార్మికుల కోసం అన్నమాట. కోవిడ్-19లో వలస కార్మికుల కోసం గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కొత్త విద్య విధానం వచ్చేసి ఏంటంటే 2020 జూలై 30 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ 2020 ఆగస్టు 15న స్టార్ట్ చేయడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అనేది 2020 నవంబర్ 12న నుండి ప్రారంభించడం జరిగిందన్నమాట. నవంబర్ 12 అనేది జాతీయ పక్షుల దినోత్సవంగా మనం జరుపుకుంటాం. తర్వాత ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 ఇదేంటంటే 2021 జనవరి 15 నుండి ప్రారంభించడం జరిగింది. ఇదేంటంటే యువతులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. అలాగే జనవరి 15న ఆర్మీ డే మనం జరుపుకుంటున్నాం. తర్వాత ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 అది ఏంటంటే 2021 ఆగస్టు 10 నుండి ప్రారంభించడం జరిగింది. తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 వచ్చేసి
2021 అక్టోబర్ 1 నుంచి ఈ పథకం అనేది మనం ప్రారంభించడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రి గతిశక్తి యోజన, ఇదేంటి 2021 అక్టోబర్ 13 నుండి ప్రారంభించడం జరిగింది. స్వనిధి సే సమృద్ధి యోజన, ఇదేంటంటే వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం చేయడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది ఎప్పుడంటే 2022 ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించడం జరిగిందన్నమాట. తర్వాత బేటీ బచావో బేటీ పడావో యోజన అనేది 2015 జనవరి 22 నుంచి జరుపుకుంటున్నాము. దీన్ని హర్యానా స్టేట్లో ఫస్ట్ దీన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. దేనికోసం అంటే బాలికల సంక్షేమం కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రి ముద్రా పథకం, ఇదేంటంటే 2015 ఏప్రిల్ 8 నుండి ప్రారంభించడం జరిగిందన్నమాట. ఇది కూడా చిన్న పరిశ్రమలను ఎంకరేజ్ చేయడం కోసం ఈ పథకం తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్.